అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. కాదు, ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ రేంజ్ రోవర్ నానో కార్ అన్నారు కదా. ఇందాక ఫస్ట్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నడుస్తుంది నాకు అన్నారు. మరి రేంజ్ రోవర్ ఉంది మీకు, ప్రమోషన్స్ మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఏమొచ్చింది? రేంజ్ రోవర్ ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ మీద బతుకుతున్నారంటే ఎవరో నమ్మరు. ఫస్ట్ రేంజ్ రోవర్ లో డీజిల్ పోయాలంటే పని చేయాలి కదా, చాలా ఖర్చు అవుతుంది. అది 7-8 కిలోమీటర్లే ఇస్తుంది మైలేజ్. రేంజ్ రోవర్ కొనుక్కున్నారు కదా ముందైతే. ఫ్యాక్ట్ మేము కొన్నది ఇద్దరం కలిసి లాంగ్ బ్యాక్ 6 years బ్యాక్ కొన్న, 5 years బ్యాక్ 2019 రేంజ్ రోవర్. అది దానికి ఈఎంఐలు కట్టి 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 ఇప్పుడు మా సొంతమైంది తప్ప దానికి చాలానే కష్టమైంది. దాన్ని మెయింటైన్ చేయాలంటే సర్వీసింగ్ ఇస్తే తెలియని వాళ్ళు లేరు. 70,000 80,000 1 lakh కూడా అవుతుంది. మొన్న రిపేర్లు బెల్టులు అన్ని చేంజ్ చేసి 3 lakhs అయింది. 2 months నుంచి కడతలేడు మా అన్న. వాళ్ళకు సర్వీసింగ్ చేపించి తెచ్చిండు, ఉద్దర పెట్టిండు. సో ఇయ్యకపోతే ఇప్పుడు మళ్ళీ అన్ని జమ చేసి నాకు వచ్చిన డబ్బులు కొన్ని, మా అన్నకు వచ్చిన అన్ని ఆయనకి ఇచ్చినాం. సో ఇంత కష్టం ఉంది. అట్లని ఇప్పుడు రేంజ్ రోవర్ తీసేసి సైకిల్ కొనుక్కొని తిరగలేము కదా. సో ఎంత కష్టపడి ఇష్టంగా కొనుక్కున్న దాన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. కానీ మీ లైఫ్ లో ఇట్లా అంటే ఒకసారి మోటివేషనల్ స్పీకర్ అయ్యారు, ఒకసారి బిజినెస్ మ్యాన్ అయ్యారు, ఇంకోసారి ఒక ఫామ్ నడిపించారు, మళ్ళీ ఇంకో ఫామ్ నడిపించారు, ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్స్ చేస్తున్నారు. అంతకుముందు మీరు చెప్పినట్టు కాలేజ్లో బాయ్ గా చేశారు. ఒక్కొక్కటి ఇట్లా మార్చుకుంటూ ఎందుకు వస్తున్నారు? ఒక్క దాని మీద ఎందుకు స్టిక్ అవ్వలేదు ఎప్పుడు కూడా? నేను స్టిక్ కావాలనుకున్న పరిస్థితులు స్టిక్ గా అనియలేదు చాలా సార్లు. ఇప్పుడు టీచింగ్ చేసిన తర్వాత నేను దీనికోసం పుట్టలేదు అనిపించింది. ఇష్టంగానే చెప్పిన సబ్జెక్ట్ కూడా నాకేమి అది బ్లడ్ లో అనువనువున లేకుండే. అంటారు కదా, నచ్చిన పని అన్నా చెయ్యాలి, వచ్చిన పని అన్నా నచ్చినట్టు చేయాలి. నేను వచ్చిన పని నచ్చినట్టు చేసిన. తర్వాత ఒక దగ్గర ఛాన్స్ దొరికినప్పుడు వదిలేసిన. ఎప్పుడు మూవీ ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది దిల్ రాజు సార్ దగ్గర. ఇంత పెద్ద అవకాశం, డైరెక్టర్ అయిపోతాం మణిరత్నం లాగా వాళ్ళలాగా మనం అని కంటిన్యూ చేసిన. అమలాపురం పోయినప్పుడు షూటింగ్ లో దాంట్లో కొంచెం ఇన్సల్ట్లు అయితే సార్ కి, డైరెక్టర్ కి, అందరికి చెప్పిన. ఇన్సల్ట్ అయినాయి అంటానే నేను ఇంట్లో డాడీకి చెప్తానే అన్నని అక్కని తిడతారు కదా, అట్లా వాళ్ళందరినీ పిలిచి తిడతారు అనుకున్నా. వంశీని మంచిగా చూసుకోవాలి, కానీ ఫ్యామిలీ వేరు, ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ వేరు అని తర్వాత అంతే తిడతారు. ఏం తిట్టలే, నువ్వే అడ్జస్ట్ అయిపో, వాళ్ళకి చెప్పు, నేను పని చేసుకోవడానికి వచ్చినా, మీరు నన్ను ఏమనకండి, నువ్వే గట్టిగా చెప్పు, ధైర్యంగా చెప్పు అని ధైర్యం ఇచ్చిండ్రు. నేనేం ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళే పిలిచి తిడతారు అని. అది జరగకపోయేసరికి నేను ఇక్కడ ఉండలేను, ర్యాగింగ్ అవుతుంది, నాకు నచ్చతలేదు అని వచ్చేసిన. సో లైఫ్ ఏం ఆగిపోదు కదరా వంశీ, నువ్వు ఏది కావాలంటే అది చేసుకో అని మా డాడీ చెప్పిండు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు టీచింగ్ చేసిన, స్ట్రగుల్ అవుతున్నా, నచ్చని పనులే చేస్తున్నా. సో మనసులో ఏదో ఉంది, చేసే పని వేరుంది. సో అట్లా చేస్తూ తర్వాత ఒక యాప్ ఓపెన్ చేసిన, అది ఫ్లాప్ అయింది. తర్వాత ఈ ఫార్మ్స్ డిస్కషన్లో దాంట్లో బతుకు తెరువు కోసము ఎడార్లు ఉన్న వాళ్ళకు తెలుస్తుంది నీళ్ళ వాల్యూ అన్నట్టు. ఆల్మోస్ట్ టఫ్ సిచ్యువేషన్స్ లో మాకు వాల్యూ తెలిసి మేము కష్టపడి గ్రో అయినాము. సో తర్వాత ఇదే కంటిన్యూ చేసిన. ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నా అంటే, ప్రమోషన్స్ కూడా ఏం ఫీల్డ్ చేంజ్ చేయలే నేను. అప్పుడు నా ప్రమోషన్స్, ఇప్పుడు అందరు ప్రమోషన్స్ చేస్తున్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అండ్ మీరు అన్నట్టు ఎందుకు మారుస్తున్నారు అనడానికే కూడా తప్పేముంది. KFC పెట్టిన అతను 60 years కి పెట్టిండు. ఆయన అన్ని మార్చుకుంటూ వచ్చి ఫ్లాప్ అయ్యి స్టార్ట్ చేసిండు. బిల్ గేట్స్ వాళ్ళు కూడా చాలా లోస్ హైస్ చూసే సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఈవెన్ రజనీకాంత్ కూడా కండక్టర్ గానే చేసిండు కదా. కండక్టర్ గానే ఉండాల్సిందే, ఒకటే ఫీల్డ్ లో నువ్వే బస్సులు కొనుక్కోవాల్సిందే, వేరే కండక్టర్లను తీసుకోవాల్సిందే అంటే సూపర్ స్టార్ కాడు కదా. సో అట్లా సద్గురు కూడా ఇప్పుడు పెద్ద స్పీకర్, ఆయన లెక్చరర్ గా చేసిండు, ఎంఏ లిటరేచర్ అవి చదువుకున్నాడు, ఏమేమో పనులు చేసి అన్ని ఫెయిల్ అయ్యి ఇప్పుడు ముసలాయన అయినాక సక్సెస్ అయ్యిండు. సో అట్లా పెద్ద సక్సెస్లు చూసిన వాళ్ళందరూ 100 పనులు ట్రై చేసిన వాళ్ళే ఉంటారు. అట్లా 100 పనులు ట్రై చేసి ఎక్కడో దగ్గర ఆగుదాం అనుకుంటున్నారు. అంటే అదే ఫార్ములా పాటిస్తేనే జరుగుతుంది అట్లా లైఫ్ లో. మేబీ లైఫ్ ఈజ్ మేకింగ్ మీ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. ప్రతి దానికి రెడీ చేస్తుంది అనుకుంటున్నాను. రెడీ అయినారా మరి? అంటే ఇన్ని తట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా గుండె కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, మైండ్ స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ఒకటి చిన్నగా చెప్తా, ఆయనకు అవకాశం వస్తలేదు ఇండియన్ క్రికెట్ టీమ్ లో. గంగూలీకి, సచిన్ కి అందరికి వచ్చింది, ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు.
ఎందుకు వస్తలేదు అని బాధపడుతుండేనంట, ఇంట్లో ఊరికే కూర్చుంటున్నా అనే ఫీలింగ్ వస్తుండే. కాకపోతే ఆయన మొత్తము రంజీ మ్యాచెస్ అన్ని ఆడి 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 గేమ్ అంతా ఇంప్రూవ్ అయిపోయింది ద్రావిడ్ది. పెద్ద పెద్ద స్పిన్నర్స్ కి, ఇండియాలో ఫాస్ట్ బౌలర్స్ కి అందరికి ఆడి, షేన్ వాన్ కి, బ్రెట్లీకి, మెగ్రత్ కి అందరికి కూడా ఈజీగా ఆడుతుండే. షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వేస్తే కూడా డిఫెండ్ చేస్తుండే, అందరు ఇరిటేట్ అవుతుండ్రి, ద్రావిడ్ ఉన్నాడా అని అడుగుతుండ్రి ఇంటికి వచ్చి. ది వాల్ అని అందుకే పేరు వచ్చింది ద్రావిడ్ కి. అట్లా ఎందుకు జరిగింది అంటే ఆయన 5 years డిలే అయింది ఆయనకి ఇండియా క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ కావడం. ఆ 5 years లో అన్ని నేర్చేసుకున్నాడు ఆయన టెక్నిక్స్, ఎట్లా డిఫెండ్ చేయాలి, ఎట్లా కొట్టాలి, ఎట్లా వికెట్ కాపాడుకోవాలని. సో సచిన్ కి, గంగూలీకి హెల్ప్ గాంధీ ద్రావిడ్కి అయ్యి, సచిన్ అంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో సచిన్ గెలిపిస్తాడో అనే నమ్మకం అది వేరు. కానీ సచిన్ అవుట్ అయినాక కూడా ఇంకా నమ్మకం ఉండాలంటే వచ్చి ఇంటికి వచ్చి అడుగుతుండ్రి, ద్రావిడ్ ఉన్నాడా, అమ్మయ్య ద్రావిడ్ ఉన్నాడు చాలు, అంటే ద్రావిడ్ ఉంటే లాస్ట్ వరకు ఉంటాడు, ఏదో ఒకటి చేస్తాడు అనే ఫీలింగ్. సో అట్లా డిలే అవుతుందేమో కానీ ఇట్స్ మేకింగ్ మీ ఈవెన్ మోర్ పర్ఫెక్ట్. లైఫ్ అనే గేమ్ ని ఈజీగా ఆడేటట్టు చేస్తుంది. ఓకే, కాదు మీకు ఈ కథలు చెప్పడం లేదంటే ఇంకెక్కడో స్టోరీస్ చెప్పడం బాగా అలవాటు కదా, ఈ మోటివేషనల్ స్పీకింగ్ లాగా వెళ్ళేసి ఎక్కడదో ఎప్పుడుదో జరిగిన స్టోరీ ఒకటి చెప్తే కొంచెం మోటివేట్ అవుతారు జనం. అవును, కానీ అదే పనిగా చెప్పడం కూడా కాదు, ఇట్స్ లైక్ మై బ్రదర్ సిస్టర్ కి చెప్పినట్టే ఇది. వినే వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఊరికే చూస్తే ఏమొస్తుంది, వాళ్ళకు ఉపయోగపడే విషయాలు ఏవో ఒకటి చెప్పాలి కదా. నేను పోయి ప్రిన్సిపల్స్ ని కలుస్తుంటే, మా మామ భరత్ మామ అని రంజోల్ జైరాబాద్ దగ్గర ఉంటాడు, ఆయనతో కూర్చుంటే టైమే తెలియదు మాకు. సో ఆయన కొన్ని విషయాలు చెప్తాడు మాకు, ఇక లైఫ్ టైం యూజ్ అయితే అవి. అట్లా కొందరు పర్సన్స్ ఉంటారు లైఫ్ లో. ఈవెన్ మా డాడీ కూడా చాలా విషయాలు చెప్పిండు. నిన్న పూరి జగన్నాథ్ గారిది వింటుంటే, మనము ఏదో అనుకుంటున్నాము, మనం మార్స్ లో పోయి ల్యాండ్ కొంటామా, ఈడ ఎందుకు కొన్ని ఏదో ఫీల్ అవుతున్నారు, మనం వదిలేసే పోవాల్సి వస్తుంది కదా అని ఒక కాన్సెప్ట్ చెప్తుండు. మా ఫాదర్ కూడా అట్లనే చెప్తారు, లైక్ రెంట్ కి వచ్చినాం, మనము రెంట్ కట్టేసి ఉంటున్నాము, మనం ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, భూమి మీద రెంట్ కడుతున్నాము, 1000 ఏళ్ళు బతకం, మనము 2000 ఏళ్ళు బతకము, సో ఈజీ తీసుకోండి, అందరు వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు మాట్లాడుతుంటారు. నేను కూడా దిల్ రాజు సార్ దగ్గర ఆఫర్ వదిలేసినప్పుడు కొటేషన్ రాసింటి, ఆ మూమెంట్ కి బాధ కావద్దని. ఏమున్నోడు ఏం లేనోడు ఇద్దరు చచ్చిపోతారు. ఏమున్నోడు అంటే AIM ఇంగ్లీష్ లా, ఏమున్నోడు గోల్ ఉన్నోడు, ఏం లేనోడు అంటే తెలుగులో ఏం లేనోడు అంటే ఒక గోల్, ఒక అంబిషన్ లేనోడు, ఉట్టిగా బతికేస్తున్నాడు, ఏదో సాధిద్దామని సాధించినోడు, అన్ని చేసేటోళ్ళు ఇద్దరు చచ్చిపోతారు. నీకెందుకు బాధ, లైట్ తీసుకో, లైఫ్ అనేది ఏం పర్మనెంట్ కాదు, ఇట్స్ టెంపరీ అని. బట్ ఇట్స్ లైక్ గోల్ ఉండడమే బెటర్. మెచ్యూరిటీతో పాటు అవి కూడా అర్థమవుతున్నాయి. సో గోల్ లేకుంటే ఎట్లా బతుకుతున్నాం, ఏం బతుకుతున్నామో అర్థం కాదు. రోజు ఫుల్ బాటిల్ తాగి పండుకోబుద్ది అవుతుంది, అది తప్పు కదా, లివర్ ఖరాబ్ అవుతుంది, మనకి ఎఫెక్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ కి. కానీ ఒక సైడ్ మీరు అన్నట్టు నిజంగానే మోటివేట్ అయ్యే వాళ్ళు ఉంటే, ఇంకో సైడ్ మా తలనొప్పి వచ్చాడు ఏదో ఒకటి చెప్తాడు మళ్ళీ ఇప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలుసు, కానీ నీడ్లు ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది లేండి, మంచి మాటలు, మంచి విషయం చెప్పడము. వాళ్ళకు లైఫ్ మొత్తం చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నవ్వుతూ ఉండాలి, ఎనర్జెటిక్ ఉండాలి, సో ఫెయిల్ అయినా ఏం కాదు, ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు అనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తున్నా కదా నేను. చెయ్యాలని ఇవన్నీ చేస్తలేను, కానీ చాలా టఫే. కంపెనీ ఫెయిల్, మ్యారేజ్ లైఫ్ ఫెయిల్, లవ్ ఫెయిల్, ఇది అది అని కాదు, అన్ని ఫెయిల్యూర్ చూసి కూడా పొద్దున్న లేస్తా, తింటా, పని చేసుకుంటా, బతుకుతా, ఒక అకౌంట్ ఉంది, కార్ ఉంది, అన్ని మెయింటైన్ చేయగలుగుతున్నా, అన్ని చేయగలుగుతున్నా, చచ్చిపోతలేను, బాధపడుతూ ఇంట్లోనే కూర్చుంటలేను అంటే మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? చిన్న చిన్న వాటికి ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాము, లైఫ్ లోనే ఫెయిల్ అయినా కదా, బట్ స్టిల్ నేను లివింగ్ ఎగ్జాంపుల్, మొత్తం ఫెయిల్ అయ్యి కూడా సక్సెస్ కదా. ఫెయిల్ ఉండిపోవడం వేరు, ఇట్లా లేచి మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఒకటి ట్రై చేయడం వేరు. అదే నేర్పిస్తారు కదా, పడడం ఫెయిల్యూర్, లేవడం సక్సెస్ కదా. కరెక్ట్. సో అది అర్థం చేసుకుంటే అందరూ ఫాలో కావాలి ఈ రోజేనా. అంటే పడుతూనే ఉంటారు, మళ్ళీ లేస్తున్నారు కదా, ఈ లేచే టైం అంత ఈజీ కాదు. ప్రతిసారి మోటివేట్ చేసి ఏం కాదు నాన్న మేము ఉన్నాం అని మిమ్మల్ని మోటివేట్ చేసేది ఎవరు? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మై బ్రదర్. ఓకే. సో ఇన్ బిట్వీన్ కూడా చాలా మంది ఉంటారు కదా, లైక్ పార్ట్నర్ ఆర్ ఫాదర్, మదర్, సిస్టర్, అందరు ఇంపాక్ట్ ఉంది లైఫ్ లో, ఫ్రెండ్స్. ఓకే. ఏంటి ఇప్పుడు మీకు పార్ట్నర్ ఉన్నారా? ఉన్నప్పుడు చేసింటారు కదా, పడి లేచినప్పుడు అప్పుడు కూడా స్ట్రగుల్స్ చూస్తాం కదా. సో ఆ మూమెంట్ లో కూడా వాళ్ళు నీకేం కాదులే, మంచి టాలెంటెడ్ పర్సన్ వే నువ్వు అని చెప్తుంటారు. మీరు మిస్ అవుతున్నారా ఏమైనా? నాకు అలా కనిపిస్తుంది. అంటే రెగ్యులర్ గా మీరు ఇందాక ఇంటర్వ్యూ నుంచి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, అంటే ది అదర్ పర్సన్ గురించి. ఇప్పుడు నేను పేర్లు ఎత్తి ఎందుకులే అని అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు నాకు మిస్ అవుతున్నట్టు ఏం కాదు, బట్ మంచిగా ఉన్న టైమ్స్ లో అయితే ఖచ్చితంగా మంచి మాటలు చెప్పే ఉంటారు కదా. కలిసి ఉన్నాము అంటే గుడ్ మూమెంట్స్ కూడా ఉండింటాయి కదా
కదా, డే 1 నుంచి కొట్లాడుకోవడం ఇంకోటో ఉంటాయి కదా, Okay. ఆ మూమెంట్స్ గురించే చెప్తున్నా. లైక్ ఈవెన్ బ్రదర్ తో కూడా ఎప్పుడో అప్పుడు ఫైట్స్ అయ్యింటాయి కదా, మేమేమి పైనుంచి ఊడిపడలే కదా. లైక్ నేను మా అన్న కొట్లాడుకున్న రోజులు ఉన్నాయి, మా అమ్మ నాన్న భయపడ్డ రోజులు ఉన్నాయి, నెక్స్ట్ డేకి మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నడుస్తుంది జీవితం. సో నేను ఏమంటున్నా అంటే అట్లా మనతో ఉన్న వాళ్ళు మనకు చాలా సార్లు మారల్ సపోర్ట్ ఇచ్చింటారు అండ్ వాళ్ళు దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చింటారు. మా అన్ననే చేసిండు ఇది ఎన్నో సార్లు. అంటే కాదు వంశీ గారు, ఇంత చెప్తున్నారు, ఇంత ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో 10 నిమిషాలైనా మాట్లాడుంటారు మీరు. ఎందుకు ఉడిపోయారు అసలు? మెయిన్ రీజన్ ఏమై ఉండదు? చెప్పున్నా కూడా నాకు ఈ ఇంటర్వ్యూ నేను వినేటోళ్ళకి కూడా బోర్ టు బి హానెస్ట్ నేను అసలు మాట్లాడదాం అనుకోలేదు ఆ టాపిక్. కాకపోతే మీరు ఇంటర్వ్యూలో కూర్చొని అంత పాజిటివ్ గా మాట్లాడుతుంటే అసలు ఏంటి ఇప్పుడు ఏమైనా మారిపోయారా లేకపోతే మైండ్ లో ఏం మాట్లాడతలేను. ఇప్పుడు ఒకరు కూలిపోవాలి అని కోరుకునే మనిషిని కాదు నేను. అంటే వాళ్ళ డౌన్ ఫాల్ చూడాలి అనుకోను, అదొకటే మాట్లాడినా నేను. ఇప్పుడు బ్రేకప్ గురించో సపోర్ట్ చేసిందని చెప్పారు, అవి చెప్పి నేను అడగదలుచుకోలేదు, అందరికి చెప్పేశారు, విసిగిపోయి ఉంటారు కదా. చెప్పాను కదా ఇప్పుడు ఎట్లయినా, ఎందుకంటే ఆడియన్స్ కోసం చెప్పాను నేను. మనం ఇద్దరమే ఉండి మీరు అడిగితే నేను కెమెరా ఆఫ్ చేసినాక చెప్తానేమో ఇట్లా జరిగింది, ఇట్లా అయింది, ఇందుకు అయింది, ఇట్లా ఏమన్నా మీకన్నా ఇంట్రెస్టింగ్ గా వింటారేమో. కానీ ఆన్ కెమెరా నేను చెప్తే ఎందుకురా మళ్ళీ అది ఏ చెప్తున్నావు అనిపిస్తుంది కదా వాళ్ళకు. ఓకే, సో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పడినప్పుడల్లా లేదు. మిస్ కావడం కూడా మీరు అన్నట్టు మిస్ కాను అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే పిచ్చా నాకు ఏమైనా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నేను మిస్ అయితా అండ్ తర్వాత ఇక మిస్ అవుతూనే ఉండిపోతే నడవదు కదా జీవితం. అరే ఆ మూమెంట్స్ అవన్నీ అయిపోయినాయి కదా అని కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకుంటాం, అంతేగాని అన్నీ ఉంటాయి. మీరు మిస్ అవుతున్నారా అంటే ఇప్పుడు నేను కళలో నుంచి నీళ్లు తీసినా కూడా ఏం ఉపయోగం లేదు కదా. అదే అందుకే అడిగాను నేను. మరి ఇప్పుడు కూడా మీరు అదిగో మళ్ళీ నన్ను క్వశ్చన్ అడిగేలా చేస్తున్నారు. ఇప్పుడు మీరు మిస్ అయ్యాను అవుతున్నాను అంటే నేను అడగనా మరి క్వశ్చన్ ఎందుకు అని అడుగుతారు కదా ఆబ్వియస్లీ. ఇంత మిస్ అయ్యే వాళ్ళు అసలు ఎందుకు అంటే మంచి మూమెంట్స్ ఉంటాయి కదా అంటున్నా. మా ఇద్దరి మధ్యలో లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఆబ్వియస్ గా కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి కదా, అయ్యో వస్తాయి కదా, అప్పుడు మిస్ అవుతాం కదా. నేను ఎందుకు అని బ్రేకప్ అయినందుకు, డివోర్స్ అయినందుకు కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వచ్చింటాయి కదా, అవి గుర్తొచ్చినాక ఓవర్కమ్ చేస్తాము. అరే మంచి అవి గుర్తొచ్చి ఓవర్కమ్ చేస్తున్నారా, అంతేనా? అనుకోకుంటే నడవదు కదండి జీవితం, ఏం చేయమంటారు? మరి ఏంటి ఇప్పుడు చెప్పండి అయిపోయింది నాది. అయిపోయిందా?